భారత ప్రభుత్వం ఇటీవల 70వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ భాషలకు చెందిన అనేక మంది నటీనటులు అనేక సినిమాలు ఈ దఫా అవార్డ్స్ గెలుచుకున్నాయి. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2 టాలీవుడ్ నుంచి అవార్డు గెలుచుకుంది. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రానికి గాను తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడగా కార్తికేయ 2 ఉత్తమ చిత్ర అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ శుక్రవారం హైదరాబాద్ లో సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో దర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో పాటు అక్కినేని నాగచైతన్య, విశ్వక్సేన్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ సెలబ్రేషన్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా శ్రీకృష్ణ తత్వం ఇతివృత్తంగా చందు మొండేటి దర్శకత్వం వహించిన కార్తికేయ 2 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది. త్వరలో ఈ కార్తికేయ 2 కొనసాగింపుగా కార్తికేయ 3ని తీసుకొస్తామని డైరెక్టర్ చందు మొండేటి నేషనల్ అవార్డ్స్ ప్రకటన వెలువడిన సమయంలో స్పష్టం చేశారు.